వానలు తగ్గాయి, వరదలు శాంతించాయి. కానీ ఖమ్మంలో జరిగిన జల విలయం మాత్రం ప్రజలను ఇంకా భయపెడుతుంది. కొట్టుకుపోయిన బ్రిడ్జిలు, తెగిపోయిన రోడ్లు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఆకేరు వరద ధాటికి ఖమ్మం మహబూబాబాద్ ప్రధాన రహదారి మీద ములకలపల్లి బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు, వరదల దాటికి దెబ్బతిన్నటువంటి అనేక పొలాలు, అట్లాగే రోడ్లు చూసాం. మనం ప్రస్తుతం కొరివి కోదాడ హైవేకి సంబంధించినటువంటి ప్రధాన రోడ్డు ఇది. ఖమ్మం ములకలపల్లి మీదుగా మహబాద్ వెళ్ళేటువంటి రహదారి మీద వంతెన పూర్తిగా తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిర్మించినటువంటి దాదాపు ఇది రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుంచి 2006 మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ ప్రధాన వంతెన మహబాద్ అట్లాగే ఖమ్మం రెండు జిల్లాలను కలుపుతూ ఉండేటువంటి వంతెన ఇది. దీని ఒకసారి చరిత్ర చూస్తే గడిచిన 20 ఏళ్ల కాలంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి ఇది ఆకేరు మీద నిర్మించారు. ఆకేరుకు సంబంధించినటువంటి న్యాచురల్ ఫ్లోను కూడా మనం చూడొచ్చు. ఈ న్యాచురల్ ఫ్లోకి సంబంధించినటువంటి ఆకేరు ఈ రకంగా ఉంటే దీన్ని అంచనా వేసి వరద ప్రభావాన్ని తట్టుకునే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది. అప్పుడు పాత బ్రిడ్జ్ ఏదైతే లో లెవెల్ వంతెన ఉందో ఆ లో లెవెల్ వంతెన ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నారు. సెప్టెంబర్ 1, 2 తేదీలలో వచ్చినటువంటి ఆగస్టు 31వ తేదీ నైట్ మొదలైనటువంటి వర్షం 1, 2 తేదీలలో పెద్ద ఎత్తున వరద రూపంగా మారి ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆకేరు వంతెనను పూర్తిగా లిఫ్ట్ చేసేసింది. కేవలం ఇప్పుడు మొండి పిల్లర్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక్కడ అసలు వాస్తవంగా ఈ పిల్లర్ల మీద బ్రిడ్జ్ ఉండేది. లాస్ట్ 20 ఏళ్ల పాటు ఇది ప్రజలకు సేవలు అందించినటువంటి బ్రిడ్జ్. వాటర్ ఫోర్స్కి ఎంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాటర్ ఫోర్స్కి ఈ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఈ పిల్లర్ల మీద ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి జాయింట్స్ ఊడిపోయి ఒకవైపు అంటే ఇది మనం చూపిస్తున్న వైపు ములకలపల్లి, ఇటువైపు దాదాపు 1 కిలోమీటర్ మేర నీళ్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రిడ్జి నుంచి దాదాపు 100 టన్నులు ఉంటుంది ఒక్కొక్క స్లాబ్. ఏదైతే ఈ బ్రిడ్జిని లింక్ చేసినటువంటి స్లాబులు 1, 2, 3, 4, 5, 6 స్లాబులు మొత్తం ఊడి బయటకు వచ్చినాయి. ఒక్కొక్క స్లాబు 50 నుంచి 120 మీటర్ల దూరానికి వాటర్ ఫోర్స్కు తోసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీళ్లలో పూర్తిగా మునిగి ఉన్నటువంటి ఈ స్లాబు ఈ పిల్లర్ల మీద ఉండేది. ఏది ములకలపల్లికి సంబంధించినటువంటి వాల్యాతండ ములకలపల్లి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన బ్రిడ్జికి సంబంధించిన దాని మీద ఉన్నటువంటి ఈ స్లాబులు మొత్తం 6 స్లాబులు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక స్లాబు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అంటే బ్రిడ్జ్ ఇక్కడెక్కడో ఉండాల్సినటువంటి బ్రిడ్జ్ దాదాపు ఒక్కొక్క స్లాబు కొంత దూరం అంటే మినిమం తక్కువలో తక్కువ 60 మీటర్లు, గరిష్టంగా 120-130 మీటర్ల దూరాన్ని కూడా వాటర్ ఫోర్స్కి ముందుకు నెట్టివేయబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక స్లాబ్ చూస్తే బ్రిడ్జ్ ఏమో ఇది ఖమ్మం వైపు వాల్యాతండా ఉంటుంది. ఈ వాల్యాతండాకు ఈ ఆకేరు నుంచి ఇంకొక కిలోమీటర్ వాల్యాతండా ఉంటుంది. మొత్తం వాల్యాతండాను ముంచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ల మీద నుంచి మెయిన్ రోడ్ పైకి ఎక్కిపోయింది. ఈ మొత్తము ఈ స్లాబ్ అంతా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయి అటువైపు తిరిగి కంప్లీట్గా డైరెక్షన్ మార్చుకొని వెళ్ళిపోయిందంటే కనుక ఆ వాటర్ ఫోర్స్ ఎంత దారుణంగా వచ్చినటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విషాదం ధాటికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. మనతో పాటు ఒక స్థానికులు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఈ వంతెన ఇంత పెద్ద ఎత్తున ఎట్లా కొట్టుకుపోయింది? ఏం జరిగింది ఆ రోజు? వరద వచ్చి మామూలుగా కాదు సార్. అసలు అక్కడ మలకపల్లి కిలోమీటర్ అవతల కిలోమీటర్ ఇవతల అసలు చూస్తే ఏమన్నది ఏడు అసలు చూడే బుద్ధి కావట్లే. అసలు నిద్ర కూడా లేదు నైట్. అయ్యాల చచ్చి బతికినట్టుగా అయిపోయింది. అసలు ఇంత వరద ఇప్పుడు జన్మలు కూడా రాలేదు. 20 సంవత్సరాల ముందు ఎప్పుడు వచ్చిందో రాలేదు తెలియదు. కానీ ఇంత వరద మీద ఇప్పుడు ఫస్ట్ టైం చాలా బాధగా ఉన్నది. చాలా మేము కూడా చుట్టుపక్కల పంటలు కూడా చాలా పోయినాయి. పత్తి చేనులు అయితే ఫలాలు అయితే అన్నీ చాలా కొట్టుకుని పోయింది. ఇటు మీరు కూడా చూసే ఉంటారు. ఈ పక్క ఆ పక్క మొత్తం దారుణంగా ఉంది సార్ మాకైతే. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున విలయాన్ని చూడలేదని స్థానికులు చెప్తున్నారు. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఇబ్బందికరంగా మారడంతో ఈ ప్రాంతంలో అత్యవసర రాకపోకలు జరగాలి కాబట్టి ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ లో లెవెల్ వంతెనను పూర్తిగా బురదలో కూరుకుపోయి ఇది పాత వంతెన ఏదో దాదాపు 30-40 ఏళ్ల క్రితం నుంచి సేవలు అందించినటువంటి ఈ మళ్ళా వంతెనను పునరుద్ధరించి పాత వంతెన నిర్మించే వరకు రాకపోకలు కొనసాగించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. దాదాపు ఒక వారం 10 రోజుల పాటు
ఈ ములకలపల్లి అట్లాగే ఖమ్మం మార్గంలో ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అత్యవసరమైనటువంటి సేవలు ములకలపల్లి వాళ్ళంతా కూడా రావాలంటే ఖమ్మమే రావాల్సినటువంటి నేపథ్యం ఉండేది. కాబట్టి ఇటువైపు రాకపోకల కోసం మహబాద్ మీదుగా జరిగేటువంటి సరుకు రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఇది లో లెవెల్ వంతెన పునరుద్ధరించారు. అయితే నిషేధం విధించారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జు అంత కెపాసిటీని బేర్ చేసేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దీని మీద పెద్ద వాహనాలకు అట్లాగే బరువుతో కూడినటువంటి వాహనాలను నిషేధించి కేవలం అత్యవసర పరిస్థితులు ఉపయోగించేటువంటి బస్సులు, కార్లు, మిగతా వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. త్వరలో దీని నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పిల్లర్లు మాత్రం బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది, కానీ పిల్లర్లు యథావిధిగా ఉండటంతో తొందరలో దీన్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడికి 120 మీటర్ల పైన వెళ్ళిపోయినటువంటి బ్రిడ్జ్ స్లాబ్లు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి. ఒక్కొక్క స్లాబ్ కూడా 60 నుంచి 100 టన్నుల బరువు ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఫోర్స్ రావడంతోనే ఇదంతా కూడా ముందుకు తోసివేయబడిందని చెప్తున్నారు. ఈ వరద విలయం తాలూకు బీభత్సము ములకలపల్లి వైపు 1 కిలోమీటరు, ఖమ్మం వైపు 1 కిలోమీటర్ వాలియాతండ వరకు వచ్చి వాలియాతండను కూడా ముంచేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇటు ములకలపల్లి దగ్గర కూడా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి పూర్తిగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందినటువంటి నేపథ్యం కనపడతా ఉంది. చూడాలి ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది ఈ రైతాంగాన్ని. అట్లాగే ఈ రోడ్లు డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో, బ్రిడ్జిలు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో, అపారమైనటువంటి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన అందుబాటులో తీసుకురావాలని కూడా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ములకలపల్లి బ్రిడ్జ్ నుంచి.